నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు చిన్న సినిమాలకు కూడా తగిన గుర్తింపు. అల్లు అర్జున్ కు అవార్డు ఇవ్వడంపై విమర్శిస్తున్న బీజేపీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సినీ అవార్డులు అటకెక్కాయి. ఉమ్మడి రాష్ట్రంలో అందించిన నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లుగా గతంలో ప్రకటించారు. కానీ అవార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగలేదు. ఇక తెలంగాణలో సింహ పేరుతో పురస్కారాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ అది జరగలేదు. ఇక 2024 జనవరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత 2025 మార్చిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి అవార్డుల గురించి వెల్లడించారు. పైడి జయరాజ్, ఎన్టీఆర్, కాంతారావు, రఘుపతి వెంకయ్య, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి అండ్ చక్రపాణి పేర్ల మీదుగా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ యాడ్ చేశామని వెల్లడించారు. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఒక బెస్ట్ ఫిల్మ్ కి అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2024 మాత్రం వివిధ రంగాల్లో అవార్డులను ఇవ్వాలనుకున్నారు. అంతేకాదు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సింహ అవార్డ్స్ కోసం అప్లికేషన్ తో పాటు చెల్లించిన ఆ డబ్బును తిరిగి ఇస్తామని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు అందించే మొట్టమొదటి అవార్డు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్లో 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేసింది. జ్యూరీ కమిటీకి చైర్మన్ గా సీనియర్ నటి జయసుధను నియమించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. ఏప్రిల్ 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఏప్రిల్లోనే అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం జరిగింది. చివరికి జూన్ 14న ప్రదానం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక మే 29న 2024లో విడుదలైన చిత్రాల నుంచి విజేతలను ఎంపిక చేశారు. పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్, ఉత్తమ చిత్రంగా కల్కిని ప్రకటించారు. ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య ఎంపికయ్యారు. మే 30, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రముఖ నటుడు మురళీమోహన్ వెల్లడించారు. ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఉత్తమ చిత్రాలు ప్రకటించారు. అయితే సినీ అవార్డుల విషయంలో రాజకీయాల ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. గతంలో నంది అవార్డులు అధికార ప్రాబల్యంతో ఇచ్చేవారనే విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. అనేక చిన్న చిత్రాలకు గుర్తింపు ఇచ్చింది. పుష్ప 2, కల్కి, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ చిత్రాల తర్వాత మిగిలినవన్నీ చిన్న నటులు తక్కువ బడ్జెట్ తో తీసినవే. ఎంత జాగ్రత్త పడినప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి విమర్శలు తప్పలేదు. తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిజానికి పుష్ప సినిమాలో పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా హీరో వ్యవహరించడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పాత్రలను ప్రోత్సహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే సినిమా రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ ఘటనలో కూడా అల్లు అర్జున్ తీరుపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా వ్యవహరించిన పాత్రలకు అవార్డులు ఇవ్వడం, అంతేకాకుండా పోలీసుల ఉచకోతకు కారణమైన నక్సల్ నేపథ్యం ఉన్న గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడంపై బీజేపీ పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విమర్శలకు మరింత పదును పెడుతూ పోలీసులపై ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పోలీసులు ఉచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారు అని బీజేపీ ఆరోపించింది. అమాయక ప్రజలు, పోలీసుల ప్రాణాలను కబలించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారని బీజేపీ మండిపడింది. కల్పిత పాత్రైన పోలీసును సినిమాలో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారని, వారి ఆశయ సాధనకు పాటు పడతారని అనడం విడ్డూరమన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కపట బుద్ధిని చూపుతుందని, ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఇక ఈ అవార్డుల ప్రకటనపై నటుడు, దర్శకుడు పండిత్ సరోజ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో నంది అవార్డ్స్ అనౌన్స్ చేశాక
ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయి, ఈ నటులెవరు అని వెతుక్కుని మరీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక విప్లవ వీరుడు గద్దర్ పేరు పెట్టి ఫేమస్ చిత్రాలకే అవార్డులు ఇస్తున్నారు. ఇదంతా నేను ముందే ఊహించాను. అందుకే నా సినిమాను పంపలేదు. జాతీయ అవార్డుకు మాత్రమే పంపుదాం అనుకున్నాను. ఇప్పుడు అక్కడికి కూడా పంపను. కమర్షియల్ హిట్ కొడితే అవార్డులు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు, ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్ కు గద్దర్ అవార్డు ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక మండిపడింది. అటు తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా రజాకార్ సినిమాను ఉత్తమ చారిత్రక చిత్రంగా ఎంపిక చేయడం దారుణమని వేదిక అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. గద్దర్ ఆశయాలను అవమానపరిచేలా అవార్డుల ఎంపిక ఉందని, వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా గద్దర్ అవార్డులపై ప్రశంసలతో పాటు అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ దాటి ప్రభుత్వం ప్రతి ఏడాది గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.